హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. నమస్తే మిత్రులారా. ప్రతిరోజు మనం నేటితరం దినపత్రిక విశ్లేషణ చేసుకుంటున్నాం. ఈ రోజులో భాగంగా మరి నేటితరం దినపత్రికలో బ్యానర్ ఐటెంగా వచ్చింది, యూత్తో పెట్టుకుంటే అంతే ఏ కథ అయినా కథ కంచికే. గతంలో మనం చెప్పుకున్నాం ఈ బొద్దింక పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ మీద అసలే బీజేపీ ఏం చేస్తుందంటే, బీజేపీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా, అనూహ్యంగా బీజేపీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కంటే ఎక్కువగా వెళ్ళిపోయింది కాబట్టి ఒక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చే ఈ పెద్ద మనుషులు అసలు యువత ఎందుకు తిరగబడుతోంది అని ఆలోచించే పరిమిత జ్ఞానం కూడా లేకుండా పోతుంది. అందుకనే సిజేఐ సూర్యకాంత్ జస్టిస్ గారు ఒక మాట తెలుసన్నారు, తెలియకన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ నేను ఆ ఉద్దేశంతోనే అనలేదు అని చెప్పుకున్నా ఇవాళ భారతదేశ యూత్ వినే ఆ ఉద్దేశంతో కనిపించట్లేరు. యువత పరాన్న జీవులుగా మారుతున్నారు అన్న ఒక్క ఆ వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఇవాళ దేశం మొత్తం యువతను ఒక వైపుకు, ఒక దారికి, ఒక గమ్యానికి చేర్చినట్టుగా మనకు కనిపిస్తోంది. ఏమైంది, ఇది ఎలా జరిగింది అంటూ బీజేపీ శ్రేణులు సాక్షాత్ నరేంద్ర మోడీ భారత ప్రధాని మెడకు ఒక చుట్టుకుంటున్న ఉరితాడుగా ఈ బొద్దింక పార్టీ ఏర్పడ్డది. ఎందుకంటే ఇదే ప్రధాని మోడీ ఎప్పుడూ తన మంత్రులతో మాట్లాడని మోడీ గారు తన మంత్రివర్గంతో మాట్లాడుతూ అసలు మీరు సోషల్ మీడియా ఉందా, మీకు అసలు ఒక అకౌంట్ ఉందా, దాంట్లో అసలు మీరు జరుగుతున్నది చూస్తున్నారా అని చెప్పేసి పాలన అంతా పక్కన పెట్టేసి కేవలం సోషల్ మీడియా మీదనే ఆయన చర్చా గోష్ఠి నడిపించినట్టుగా మనకు వార్తల్లోకి వస్తున్నాయి. అంటే ఒక దేశ ప్రధాని ఆలోచనను కూడా తన వైపు తిప్పుకున్న యూత్ ఈ దేశ చరిత్రను తిరగరాసే శక్తి కూడా యువతకు ఉంటుందనేది తెలుసుకోవాలి. అదే బొద్దింక జనతా పార్టీ. యూత్ ఎందుకు తిరగబడుతోంది, అసలు బీజేపీ ప్రభుత్వం మీద ఎందుకు ఈ సహనం వస్తుంది అని బీజేపీ శ్రేణులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ శ్రేణులు ఒక్కరు కూడా వస్తారు. అక్కడ మోడీ సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతారు, అక్కడ మోడీ గంట కొట్టమంటే గంట కొడతారు, అక్కడ మోడీ బంగారం కొనొద్దంటే బంగారం కొనొద్దంటారు, అక్కడ మోడీ రేపు భార్యలు కూడా వదిలేయమంటే వదిలేస్తారా, పూజించడం మానేయండి అంటే పూజించడం మానేస్తారా, తినొద్దు అంటే తినకుండా మానేస్తారా? ఎందుకంటే బీజేపీ శ్రేణులకు మోడీ ఒక విశ్వగురువుగా కనిపిస్తున్నాడు, అవతార పురుషుడిగా కనిపిస్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి అసలే రాముడు కాదు, శ్రీకృష్ణుడు కాదు, ఏకంగా ఈయనలో కూడా అవతారం అని చెప్పుకొచ్చే ఈ అంధ భక్తులే ఆలోచించాలి. ఎందుకంటే భక్తి మంచిదే, సన్మార్గంలో నడపాల. ఆనాడు మంచి చెడులను కూడా రాముడు జయించాడు. ఆయన చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకొని ఒక యుగ పురుషుడిగా నిలిచాడు. కానీ ఆ రామనామ జపాన్ని మనం జపంగా చేర్చుకొని మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి తప్ప రాజకీయంగా వాడుకొని ఎందుకు దాన్ని చీదరించుకునేలా చేస్తున్నారు అనేది బీజేపీ శ్రేణులు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆలోచించుకునే ఆ అవసరాన్ని కల్పించింది కాక్రోచ్ జనతా పార్టీ. ఎందుకంటే ఇక్కడ యూత్ తిరగబడింది దేని మీద, ఒక్క ట్విట్టర్ అకౌంట్ దేశాన్ని కదిపేస్తుంది, ఊపేస్తోంది. అదే బొద్దింక జనతా పార్టీ. నీట్ పేపర్ లీక్, యువత ఆగ్రహం, వ్యవస్థలను ప్రశ్నించడం బంద్ అయిపోయి భజన చేయడం ఎక్కువైపోయింది కాబట్టి అందుకనే వ్యవస్థను ప్రశ్నించే బాధ్యతను చదువుకున్న యువత తీసుకుంది. ఉద్యోగాలు కావాలి మాకు, ఏమడుగుతున్నారు వాళ్ళు, ఆస్తులు అడుగుతున్నారా, అంతస్తులు అంటున్నారా, నీరవ్ మోడీకి ఇన్ని కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టింది కూడా ప్రశ్నిస్తున్నారా? మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఆర్థిక స్వావలంబన కావాలి, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేస్తూ ఒక దాన్ని తీసుకొచ్చినామని చెప్పేసి మీరే అడ్డం పడి దాన్ని జడగొడుతుంది. మళ్ళీ పైగా మళ్ళీ మహిళలకు మేము ప్రత్యేకమైన సీట్ ఇస్తున్నామని చెప్పి భారత రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళ నిలబెట్టి మీరు కూర్చొని కాలు మీద కావేసుకొని కూర్చుంటుంది. ఎక్కడ మహిళలకు ఇచ్చిన గౌరవం? అదే బొద్దింక పార్టీ 50% రిజర్వేషన్ కల్పిస్తుంది, 50% రిజర్వేషన్ ని కల్పిస్తుంది. ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీకి జెండా కండువ మారితే 20 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తుంది. ఇప్పుడున్న పార్టీలు సస్పెండ్ చేయగలుగుతావా? అసలు మనగడ లేదు. ఈ పార్టీలో చూసిన వాళ్ళే రేపు పార్టీ మారగానే ఆ పార్టీలో చూసిన వీళ్ళే. అందుకనే వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయిందనే యువత తిరగబడుతోంది. నిరుద్యోగం, నిరాశ, ఆశావాహుల లేమి, వ్యవస్థల వైఫల్యం, అసంతృప్తి. 2013లో నమో మంత్రం పనిచేసింది. 2026లో బొద్దింక తడక ప్రశ్నల ఆగ్రహం ప్రశ్నించడం, వ్యవస్థను నిలదీయడం కనిపిస్తోంది.
అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం వ్యవస్థ మార్పు కోరుకుంటుంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. మనం చూస్తున్నాం యువత ఆగ్రహాన్ని, నోరు జారితే ప్రకంపనలు తప్పవు, బొద్దింక సృష్టిస్తున్న భూకంపం. నోరుంది కదా అని మాట్లాడితే జరిగేది వ్యవస్థల మీద నోరు పారేసుకుంటే అంతే. చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు సంధిస్తున్నారు. అయితే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని చెప్పి తెలుగులో ఒక పాట మనం ఈ వార్తను మనం చదువుకున్నాం. సో బొద్దింక జనతా పార్టీపై ఈ బురద జల్లుడు ప్రయత్నం చేసుడు మానేసి, అయితే బొద్దింక పార్టీ జనతా పార్టీ ఎవరైతే స్థాపించారో ఆయన ఇండియాకు వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ మానేయండి. బుద్ధి తక్కువ పనులు ఇవన్నీ మానేయండి. అసలు యువత ఆగ్రహం ఎందుకున్నారు అనేది ఆలోచించుకొని అడుగు ముందుకేస్తే, యూత్తో మీరు పెట్టుకుంటే మీ నెత్తి మీద మీరే కారం చల్లుకున్నట్టు అయిపోతుంది. ఇక రెండో పేజీలోకి వస్తే, అల్చిప్పల కోసం నదిలో దీకి ఒకే కుటుంబంలోని 8 మంది మృతి. ఇది బెంగళూరులో జరిగినట్టుంది. ఇది కర్ణాటకలో తత్తె హక్కుల నదిలో వేటకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకొని జారల సాయంతో 8 మృతదేహాలు వెలికితీశారు. ఇదంతా అత్యాశకు పోతే ఆశకు పోతే దురాశ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ పథకాలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం. జూన్ 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకం అమలు చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. 1.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దు. ఇంటింటి ప్రచారానికి ప్రభుత్వం సిద్ధం కావాలి. కేసీఆర్ పై బట్టి తీవ్ర విమర్శలు. ఏముంది, ఆయన బయటికి ఎలాడిల్తున్నాడు, ఆయన మీద విమర్శలు చేస్తే ఇంకెన్ని రోజులు చేస్తారు కేసీఆర్ మీద విమర్శలు? ఇంకా అది తప్ప ఇంకోటి లేదు. పేదలకు ఉచిత సన్న బియ్యం పంపిణీ. 53 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి లబ్ధి. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం. రైతులకు ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్న బట్టి. 1,00,000 కోట్ల రుణాల లక్ష్యంపై హామీ. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. ఇవన్నీ ఇస్తే బాగుంటది. వాగ్దానాలుగా మిగిలిపోతున్నాయి కానీ ఇవన్నీ ఇస్తే బాగుంటది. ఇంకా కేసీఆర్ని తిడితే మీకు వచ్చింది ఏమీ లేదు. మీరు పాలన సరిగ్గా చేయండి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఇక మరొక వార్తను చూసుకున్నాం. ఆ కులాల పేర్లు మార్పు. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం చేసింది. బీసీ కులాల పేర్ల మార్పుకు ఆమోదం తెలిపింది. బీసీ కమిషన్ సిఫారసుతో నిర్ణయం. బుడబుక్కల, శివ క్షత్రియ, వన్నార్, దోబిగా మార్పు. రజక, చాకలి, దోబి పేర్ల వినియోగానికి అనుమతి. దొమ్మెర, గడ వంశీయ, పిచ్చకుట్ల, వంశరాజ్, వీరభద్రియకు కొత్త పేర్ల చేర్పు. మేర కులంకు పేరు మార్పు. శూద్ర, తమ్మలిగా మార్పు. ఉత్తర్వులు జారీ చేసిన, అంటే కులాలను కొన్ని పేర్లను మారుస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. సో వెనుకబడిన తరగతుల్లో కొన్ని కులాల పేర్లు ఇబ్బందిగా ఉన్న అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కులాల పేర్ల మార్పుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఒక ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూస్తున్నాం. ఇది కంటెంట్ మీరు చదివితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఏ కులం పేరు ఎలా మారింది అనేది మీకు పూర్తిగా అర్థమవుతోంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, అప్పటి వరకు నీటిపై నిరసనలు రగులుతూనే ఉంటాయి. ఖచ్చితంగా నీటి మీద పెద్ద యుద్ధమే జరిగింది. జనతా పార్టీ అందుకే పుట్టుకొచ్చింది. ఇక ఐఎస్ఐలో చేరేందుకు యత్నం. మేడ్చల్లో యువకుడి అరెస్టు. ఇది ఉగ్రవాద గ్రూపుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి యూపీఏలోని గాజియాబాద్కు చెందిన జై ఖాన్ గా గుర్తించారు. మేడ్చల్లో ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు అతడు. అంటే చూడండి, ఇక్కడ ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళు మన మేడ్చల్లోనే ఉన్నారట. అక్కడ హోటల్లో పనిచేస్తున్న అతన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్టుంది. కనీసం ఎందుకంటే ఉగ్రవాదులు ప్రతి ఒక్కరిని పోలీసులు పట్టుకోవాలంటే అది కష్టం. మనమంతా ఉంటున్నాం కాబట్టి మనమే ప్రజలుగా మనం పోలీసులకు సహకరించాలి. పోలీసులకు ఎవరెవరి ఆ నడక వ్యక్తిత్వం తేడాగా కనిపిస్తుందో వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే ఆ బాధ్యతను పోలీసులు తీసుకుంటారు. సో ఇది. ఇక మరొక వార్తను చూసుకుంటే, మొక్కజొన్న కొనుగోళ్లపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. మొక్కజొన్న కొనుగోళ్లపై సీఎం కీలక నిర్ణయం. కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్రం ముందుకు. అదనంగా 1800 కోట్ల కేటాయింపు. భారీ దిగుబడులతో కొనుగోలుకు సిద్ధం. 1100 కోట్లతో కొనుగోలు ప్రక్రియ. చిల్లర వారీగా ఏర్పాటుకు ఆదేశాలు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు. ఇవన్నీ వాగ్దానాలు చెప్పి మొక్కజొన్న పంట కొంటలేరని రైతులు ఏడుస్తున్నారు, సూసైడ్ చేసుకున్నారు. ఎన్ని రోజులు ఈ పేపర్లో మీరు వాగ్దానాలు ఇస్తారు? చదివి మాకు సిగ్గు లేకపోయినా చెప్పి మీకన్నా ఉండాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాలా, వ్యవహరించొద్దు. అంటే మీరు ఏం చేస్తున్నా చూసుకుంటూ కూర్చోవాలా?
రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలు, 51 లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు, రైతులకు 45,000 కోట్ల చెల్లింపు, తగు మోసాలపై కఠిన చర్యలు. మరి మీరు ఇంత 8,575 కొనుగోలు కేంద్రాలు పెట్టినా రైతులు ఇంకెందుకు పంటను పట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? గిట్టుబాటు ధర దొరకట్లేదని పంటను కాల్చుకుంటున్నారు. ఇది ఆలోచించడం ఎంతసేపు మీరు చేసింది ఈ లెక్కలు, కాకి లెక్కలు, ఈ లెక్కల గారడీలు ఇంకెన్ని రోజులు చేస్తారు? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ లెక్కల గారడీతోనే సగం జనం చచ్చిపోతున్నారు. రైట్, మరొక వార్తను చూసుకుంటే కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్. ప్రజల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత. బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధం. హైడ్రా, మూసీ పేర్లతో ఇల్లు కూల్చివేత ఆరోపణ. ఫ్యూచర్ సిటీపై రేవంత్ ను ప్రశ్నించిన కేటీఆర్, బీఆర్ఎస్ లో పని చేసే వారికే గుర్తింపు, సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు, ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపు, రైతులు ఇబ్బందులు పెడుతున్నారన్న కేటీఆర్, బీజేపీ ఓట్ల తొలగింపుపై కుట్ర, ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వారికే టికెట్లు. మరి మీ నాయన పాత్రను నువ్వు ఎత్తుకున్నట్టుగా కనిపిస్తుంది. మరి నీకు సపోర్ట్గా కాకుండా నీకు వ్యతిరేకంగా మరి టీఆర్ఎస్ పేరుతో మరి చెల్లెలు కవితమ్మ కూడా వస్తుంది. కాబట్టి మరి ఆమె తెలంగాణకు అమ్మగా వస్తుంది. మరి మీరేమో తెలంగాణకు అయ్యబోయిండు, ఇప్పుడు తెలంగాణకు అమ్మగా వస్తుంది. కాబట్టి మీరిద్దరు చూసుకోవాలి. ప్రజలకు ఎవరి వైపు ప్రజలు ఉంటారో వాళ్ళకే అధికారం వస్తుంది. ఈ వాగ్దానాలు, ఈ స్టేట్మెంట్లు చూసి ప్రజలు మోసపోయే పరిస్థితి ఇప్పుడైతే లేదు. రైట్, మరొక వార్త చూస్తున్నాం. లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితులు అరెస్ట్ అయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితులు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో 4 నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబాడిగూడకు చెందిన వినయ్ అనే వ్యక్తి కారుతో ఢీ కొట్టినట్లుగా గుర్తించారు. మనం చూసినాం సోషల్ మీడియాలో, లాయర్ ఇట్లా బయటకు వచ్చేసి ఇట్లా కారు డోర్ తీస్తున్నాడు, ఒక కారు వచ్చేసి కొడితే వెంటనే చచ్చిపోయినట్టుగా ఇది బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఆ నిందితుల్ని పట్టుకున్నట్టుగా ఇక్కడ చూస్తున్నారు. అంటే న్యాయం కోసం పోరాడితే చంపేస్తారు అన్నట్టు. ఇప్పుడు బొద్దింక జనతా పార్టీ పెట్టుకొచ్చింది కూడా ఆయనను నువ్వు భారత్కు వస్తే చంపేద్దామనే వార్నింగ్లు మనం వింటున్నాం కదా. అంటే ఈ వ్యవస్థలో ఇక ప్రశ్నించొద్దు, న్యాయం బతుకొద్దు, మీ ఇష్టం ఉన్నది ఆడింది ఆట, మీరు ఇష్టం చేసింది చేసుకుంటూ పోవాలి, మేము చూసుకుంటూ పోవాలి. చూద్దాం ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో. అమెరికాకు వెళ్ళిన ఇంటి యజమాని అందిన గాడికి దోచుకున్న దొంగలు. రైట్, మరి పోలీసులు పదే చెప్తున్నారు, మీరు ఇంటికి ఎక్కడ ఊర్లోకి వెళ్తున్నప్పుడు మీ సంబంధిత పిఎస్ పరిధిలోకి వెళ్ళి మీ వివరాలు సమర్పించండి, అక్కడ కాపలాగా మేము ఉంటామని పోలీసులు లబోదిబని మొత్తుకుంటున్నా కానీ మీరు వినరు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు, దొంగలు ఇష్టం వచ్చిన పని దొంగలు చేసుకుంటున్నారు. ఇది ప్రధానంగా 2వ పేజీలో ఉంది. ఇక 3వ పేజీలోకి చూసుకుంటే 4వ పేజీలో చూసుకుంటే లిఫ్ట్ ఇస్తామని నమ్మించి దోపిడీకి పాల్పడిన నిందితులు అరెస్టు. కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం, కారు కిరాయికి తీసుకొని దొంగతనాలు పాల్పడుతున్న యువత అరెస్టు. మైనర్ అని తెలిసినా కారు కిరాయికి ఇచ్చిన యజమాని పైన కేసు. ఈ కారు కిరాయికి ఇచ్చేటోళ్ళు జర వాడు మంచోడా చెడ్డోడా, వాడు మైనరా కాదా, ఈ వివరాలన్నీ తెలుసుకోండి. వాడు మీ దగ్గర కారు తీసుకుపోయి ఏ లంగ పనులు చేస్తుండో, దొంగ పనులు చేస్తుండో, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఇగో అట్లా ఒక చెడ్డ పని చేసే ఇక్కడ దొరికిపోయినట్టుగా లిఫ్ట్ ఇస్తా అని చెప్పి దోపిడీ చేసిండట ఆయన. మరి ఏందో రాజీవ్ రహదారిపై ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను గౌరారం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుండి చోరీ సొత్తుతో పాటు నేరానికి ఉపయోగించిన డిజైర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు తెలియపరుస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శశి రంజన్ సింగ్ ఈ మధ్యన తెలంగాణలో ఈ బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఏ బస్సు ఎక్కినా దాంట్లో వీళ్ళే కనిపిస్తున్నారు. ఈ మేడ్చల్ టు సికింద్రాబాద్, ఎక్కడ చూసినా సికింద్రాబాద్లో అడ్డకూలీలుగా మొత్తం బీహార్ గ్యాంగ్ ఇక్కడ దిగింది, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ దిగింది. ఎంతసేపు మరి బీజేపీ నాయకులు మొత్తుకుంటారు కదా, బంగ్లాదేశ్ వలసొస్తున్నారు. వాళ్ళు వలసొస్తుంటే మరి మీరు చూస్తున్నారా? అంటే డిగా పెట్టి చూస్తున్నారా? అంటే చూడమని చెప్తే చూస్తున్నారు తప్ప చేస్తలేరు అన్నట్టు. మరి దీన్ని ఎట్లా నియంత్రించాలా ఏందనేది ప్రజలే ఆలోచించుకోవాలా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. సో ఇలాంటి అసాంఘిక కార్యక్రమ పనులు చేస్తున్నట్టు కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఇక వైకుంఠ ధామంలో నీరు లేదు, నీడ లేదు. వైకుంఠ ధామం అంటేనే సచినం తీసుకుపోయి అక్కడ పొందేయడం. ఇక అక్కడ పోయినాక కూడా నీరు లేదు, నీడ లేదంటే పోయినోడు కూడా చావాలన్నట్టుగా ఇదే కదా. మదిమాణిక్యం, మల్కానూరు గ్రామాల్లో పైకప్పు లేని వైకుంఠ ధామాలు అధికారులు పర్యవేక్షించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్న గ్రామాల ప్రజలు. ఖచ్చితంగా కల్పించాలి, ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై శ్రద్ధ తీసుకోవాలి. తెలంగాణ పల్లె ప్రగతిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ముదిమాణిక్యం, మల్కానూరు గ్రామం
మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన వైకుంఠ ధామాలు అంటే శ్మశాన వాటికలు నీరు, విద్యుత్ వంటి కనీస వసతులు లేక నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. ఒక్కొక్క వైకుంఠ ధామానికి ఉపాధి హామీ పథకం కింద 12.50 లక్షల ఖర్చు పెట్టి నిర్మించిన వినియోగంలోకి రాకపోవడం లేదు. లక్షల రూపాయలతో నిర్మించిన ఊరికి దూరంగా ఉండడం వల్ల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలు పాత పద్ధతులనే పాటిస్తున్నారు. వైకుంఠ ధామాల్లో నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం, పారిశుద్ధ్యం లేకపోవడం, మొక్కలు పెరగడం, రేకులు గోడలు కూలిపోవడం, అధికారులు గ్రామ పంచాయతీల పర్యవేక్షణ వల్ల నిరుపయోగంగా వైకుంఠ ధామాలు మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ ప్రజలే బాధ్యత తీసుకొని ఆ వైకుంఠ ధామాల్లో కనీసం విద్యుత్ అయినా పెట్టుకోవచ్చు కదా, శుభ్రం చేసుకోవచ్చు కదా. మన ఊరు మన బాగా కోసం అది వైకుంఠ ధామాలంటే ఎంతసేపు ప్రభుత్వం అధికారులే చేయాలన్నా, ప్రజలు ఏం చేయొద్దా, ఖాళీ వాడుకుంటారా? బాధ్యత తీసుకొని మరి ఆ గ్రామ పెద్దలైతేనేమి, ఏ గ్రామాల్లో ఉన్న వైకుంఠ ధామాలను ఆ గ్రామ ప్రజలే సాఫ్ చేసుకోవాలి, ప్రభుత్వానికి కనువిప్పు తీసుకురావాలి. కానీ ఈడ ఇది ఉంది బాగు చేయండి, అది బాగు చేయండి, మనం ఏం చేస్తున్నాం? మరి మనం కూడా ఒళ్ళు ఉంచాలి, మనం కూడా కష్టం చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వానికి మనం పని చేస్తూ చూపెట్టాలి. కానీ ఎంతసేపు ఇట్లా అయిపోతే అసాంఘిక కార్యక్రమాలే ఏర్పడతాయి ఇక్కడ ఇది ఇలా ఉంటే. కాబట్టి ఖచ్చితంగా ఈ చిగురు మామిడి నియోజకవర్గం ఏదైతే ఉందో ఇది ముదిమాణిక్యం, ముల్కానూరు ఈ మండలాల్లో ఈ ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇక మరొక విషయం చూసుకుంటే ధాన్యం కొనుగోలు దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేసినట్టు చూస్తున్నాం. గజ్వేల్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుంది అని కలెక్టర్ గారు ఇక్కడ చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో కలెక్టర్ గారికి అన్ని కంప్లైంట్లే వస్తాయి. ఇంకా అక్కడ ఏముంటుందో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కువ ధాన్యం ఉన్న సెంటర్ను ప్రాధాన్యత కల్పిస్తూ గత కొన్ని రోజులుగా కొనుగోలు సజావు జరిగేలా అధికార యంత్రాంగం పనిచేస్తుందని మీడియాకు తెలిపారు. ఇక డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలని హరీష్ రావుకు వినతి. అధికారులు మారుతున్న తీరని సమస్యలు, కార్యాలయాలకు వెళ్తే లబ్ధిదారులు మనుషులుగా చూడట్లేదంటూ గజ్వేల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింగరావు, మీ హయాంలోనే డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి కాబట్టి మరి అవి కట్టి అలాగే ఎట్టిపోయారు, మీరు దర్జాగా ప్రజల్ని చిన్న చూపు చూస్తే ప్రజలు పక్కన కూర్చోబెట్టారు, ఇప్పుడు అవి నిరుపయోగం కాకపోతే ఇంకేం ఉపయోగం అవుతాయి? ఖచ్చితంగా ప్రతిపక్షం ప్రభుత్వం మీద ఇది పోరాటం చేయాల్సిన పని. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ డబుల్ బెడ్రూములు నిరుపయోగంగా పడి ఉన్నాయో వాటిని గుర్తుపట్టుకొని వాటిని బాగు చేసి ప్రజలకు, అర్హులైన ప్రజలందరికీ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక మరొక వార్తను చూసుకుంటే క్షీరసాగర్ గ్రామంలో ముమ్మరంగా కార్డన్ అండ్ సెర్చ్, భారీగా మద్యం బైకులు స్వాధీనం. ఎప్పుడు కానీ ఎక్కడ కానీ కార్డన్ సెర్చ్ చేస్తే ఖచ్చితంగా బైకులు దొరుకుతాయి, మద్యం దొరుకుతాయి, అసాంఘిక కార్యక్రమాలు చేసే దొంగన కొడుకులు కూడా దొరుకుతారు. అంటే వీళ్ళందరికీ చోటిస్తున్నది మనమే కదా. మన సమాజంలో ఒక చీడ పురుగులుగా మన మధ్యనే వచ్చి ఉంటున్నప్పుడు మనం ఎందుకు రియాక్ట్ కాకూడదు? మనం ఎందుకు వాళ్ళ నడవడికలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వకూడదు? ఇట్లా పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తే తప్ప మనం రియాక్ట్ అవ్వము. అంటే పోలీసులది బాధ్యత మనది కాదా? వ్యవస్థలో ప్రజల మీద కూడా చాలా బాధ్యత ఉంటుంది. ప్రజల కోసమే ప్రతి వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ముందు ప్రజలుగా మనం ముందుకు రావాలా, పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలా. అయితే ములుగు మండల క్షీరసాగర్ గ్రామంలో శనివారం గజ్వేల్ ఏసీపీ నరసింహుల పర్యవేక్షణలో ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో భారీ పోలీస్ బలగాలతో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో శాంతి భద్రతలు, పరిరక్షణ, నేరాల నియంత్రణ ధ్యేయంగా ఆపరేషన్ చేపట్టినట్టు చెప్తున్నారు. ఈ తనిఖీల్లో ఏసీపీ గజ్వేల్ సిఐలు 9 మంది, ఎస్ఐలు మరియు 111 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం సిబ్బందిని 9 ప్రత్యేక బృందాలుగా విభజించి గ్రామంలోని 180 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఔటర్ కార్డర్, ఇన్నర్ కార్డన్, కట్ ఆఫ్ పార్టీలు మరియు హోల్డింగ్ టీములను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వివరాలైతే సరైన పత్రాలు లేని 20 బైకులు, అంటే సరైన పత్రాలు లేని 20 బైకులు, వాహనాలను, బెల్ట్ షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 46 లీటర్ల మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు, ఆయా సంబంధించిన వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేసినట్టు గజ్వేల్ పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే పోలీసులు చెప్పేది ఏంటంటే గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి. గ్రామంలో ఎవరైనా ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడితే పోలీసులకు చెప్పాను కదా, గ్రామంలో, మన సమాజంలో, మన ఇంటి పక్కన ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్టయితే పోలీసుల కంటే ముందుగా తెలిసేది మనకే. కాబట్టి మనం పోలీసులకు తగిన సమాచారాన్ని ఇస్తే పోలీసులు కూడా మనకు సహాయం చేయడానికి కూడా ఉంటుంది. ఇది మనం చూస్తున్న నేటితరం దినపత్రికలోని ప్రధాన అంశాలు. మరి రేపు మరొక కొత్త వార్తతో మళ్ళీ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.